హలో గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది హై ప్రోటీన్తో రెసిపీ అండి. ఇది మనం చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక గ్లాసు పెసలు నానబెట్టుకున్నాను. దాన్ని చాలా 1-2 సార్లు కడిగి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని ఓ బౌల్ తీసుకోవాలి. ఇదేంటంటే ఎదిగే పిల్లలకి అలాగే గర్భిణీ స్త్రీలకి ప్రోటీన్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. ఇది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేకుండా చక్కగా తినచ్చు. చాలా మంచి రెసిపీ, హై ప్రోటీన్ ఉంటుంది. ఇది రెడీ చేసుకున్న తర్వాత దీంట్లోని ఒక ఉల్లిపాయ మీడియం సైజు కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే 2 పచ్చిమిరకాయలు, అలాగే క్యారెట్, కొత్తిమీర, రుచి సరిపడ ఉప్పు, అలాగే జీరా పొడి వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకొని రెడీ చేసుకుని ఇంట్లో ఎప్పుడైనా సరే బ్రెడ్ అలా ఉన్నప్పుడు తెచ్చుకుంటారు పిల్లలు తినకుండా అలా ఉంచేసినప్పుడు. దీనికి ఇలా బ్రెడ్కి అడుగును రాసి మనం రెడీ చేసుకుని మనం పెనం కాలేసుకుని మీడియం మంట మీద దీన్ని ఒకవైపు వేయాలి. రాసి నూనె వేసి పైన మళ్ళీ కూడా ఇలాగే వేసుకొని మొత్తం ఈ పేస్ట్ని, ఈ బ్యాటర్ని పైన స్లైసెస్ కింద పూసుకుని దాన్ని కాలనివ్వాలి. ఇది తొందరగా 10 మినిట్స్లో అయిపోయి రెసిపీ అండి. పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ పిల్లలు ఏదైనా కాలేజీ తీసుకుంటూ వచ్చినప్పుడు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టడం వల్ల చాలా వాళ్ళకి హెల్తీ రెసిపీ, చాలా మంచిదండి. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టపడే రెసిపీ. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. బయట అప్పటికప్పుడు బజ్జీలు అలాంటివి తెచ్చిన వాటికంటే కూడా ఇది ఇలా చేసి పెట్టడం చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా మంచి రెసిపీ. పిల్లల నుంచి పెద్దల ఇలాగా అన్నీ తీసుకుని నేను రెడీ చేశానండి. ఇవేంటంటే నేను సరిపోతుంది అనుకున్నాను, చిన్న గ్లాస్ వేసాను. చాలదని మళ్ళీ నేనేంటి శనగపిండిలో ఈ మిగిలిన స్లైసెస్ని నేను ఆ క్వాంటిటీకి 8 స్లైసెస్ సరిపోయింది. ఇంకా 2-3 ఉంటే కొద్దిగా శనగపిండి వేసి ఉప్పు కారం వేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేసి ఇలాగా కాల్చి ఇచ్చానండి. దీన్ని టమాటా కేచప్తో తింటారు పిల్లలు. వాళ్ళకి చాలా చాలా ఇష్టపడతారు. పిల్లల నుంచి పెద్దల వరకు హై ప్రోటీన్ రెసిపీ కాబట్టి అది చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీస్కి, మీ నేబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని. మీరు చేసే కామెంట్ మరిన్ని మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది. తప్పకుండా సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ.